చంద్రబాబు ఓడేడమా అరే రామ 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 రాఘవ రామ రామ అరే అరే యువవార గోర రామ రామ గుండముల తారావి రామ రామ అరే వార వసరే గది ఇబ్రాహిం దౌడాడా ఎవడాక జగున్న దాజేది లింగార గారగల వెదౌడాడా అరే హంద్ర దేవుడు వెదమాయరా రామ రామ సందోడి గదవారా రామ రామ అరే ఎడిగిరాడే వదౌనరా రామ రామ కొండగట్టు కొండాల వేడిగో రామ రామ పక్కపడ్డాను కదా అరే వారి వదిలే గదిలే కొండగట్టు రామ దౌడరాడా అరే కొండగట్టు కడలు అంగన విరాట చేదౌడరాడా అరే హంద్ర దేవుడు మెచ్చమాయరా రామ రామ అరే బరమోడే గదవారా రామ రామ అరే బారి భగవాన్ సారిందరా రామ రామ అయ్యని గదారా రామ రామ అరే కొండవేల జగం అయిపోయింది ఓ బామా మన కోరిన కొడుకు ఏరైన కొడుకులు ఉన్నారు కానీ పౌరుల బిడ్డ రేఖ భయమామా మొక్కలు వేరే మొక్క వేసుకొని అరే ఆ భగవంతుని మెత్తరాయ బిడ్డ భయమోడి భార్యమ్మా అరే హైదరాబాద్లో ఓట ఉన్నది రామరామా పొయ్య బంగ్లా పోతావున్నాయి అరే పొయ్య బంగ్లా పోతావున్నాయి ఎట్లుంటాడో చేతురా అరే ముదల పక్కన ఇచ్చిపట్టు బొమ్మది నువ్వు బావని బామ్మ నువ్వు బొమ్మది నేను బావని అంతే కదా సరే బావంటే ఎంత చిన్నగా ఉన్నంత పొట్టి ఉన్నా కానీ పెద్దోడే నల్లగున్నా బావే బావే కరేవునా బావే ఎత్తుడైన బావే కూర్చోడైన బావే కూర్చోడైన బావే వాడు ఇస్తాను బావే సరే నువ్వు బావని బామ్మాలి బావా నమస్తే బామ్మర్ది నాకు మాట ఏం మాట్లాడినావు ఇంకా బస్ స్టాండ్ కాడికి వెళ్ళిపోయి 4 బీర్లు పడతాను అబ్బా అట్లయితే నువ్వే బావు నేనే బామ్మర్ది 4 బీర్లు అడిగిన మళ్ళా బామ్మర్తాను అంటాడు 4 అంటే 12 బీర్లు తాగుతావు ఏంటంటే అంటావు గడ్డి అమ్మేస్తావు కూర్చున్న పట్టే సెలవు పెట్టదు ఆకలేవు ఇదే తల్లిదండ్రుల బిడ్డ పెట్టిందట ఎట్లా నువ్వు తాగోదు నన్ను తాగోదు మళ్ళీ ఎందుకు కూడా కాబోను మామ అయ్యా అక్కడ సౌండ్ ఏంటంటే అది డీజే ఇదేనా మ్యారేజ్ దాని అవతల అక్కడ దాని అవుతారా ఈ ప్లేట్ గా టూ ప్లైట్ అంటే పొడవ కూర్చోరు దాని అవతల ఇంకా ఈగటి చీకటిగా చీకటి ఎవరికైనా గింజలు నాగర పెద్ద ఆడేమున్నదమ్మా అడిగిలోనా ఇటో సరిపాటో సరిపడి అది పాడబడ గురున్నట్టున్నాను లేదయ్యా గుడికాడి పోయి పూజ చేస్తే మన నలుగురు కొడుకుల తర్వాత ఒక బిడ్డ సంతానం అవుతుంది కావచ్చు ఆ గుడికాడి పోయి పూజ చేస్తుందా మంచి మంచి గురుడ పోయి ఎత్తే భగవంతుడు పెట్టి సంతరే మనం ఓడిగట్టలే పాడబడ గురుడ పోయి ఎత్తే భగవంతుడు పెట్టి సంతరే మనం ఓడిగడతా నాకు అనుకోలేదు లేదయ్యా గుడికాడి పోరా రావయ్యా వదలంటాను నువ్వు వద్దంటాను ఆయన తర్వాత నీకేమన్నా ఆ తర్వాత నీకు కొనుక్కోండి అన్నట్లు పడతావు అదే నీకు శాఖాపతి పక్క దగ్గర నేను పోతా ఏం చేస్తావు గుడికాడ ఇద్దరం పూజ పడతాం పూజ వచ్చాక తల్లిని పిల్లని తీసుకొచ్చి నీ ఇంటికాడ వెళ్ళిపోతా అంటే పిల్లతల్లి చేసిన ఇక్కడ వెళ్ళిపోతా అవి గొర్రె ఏమన్నా కట్టిందే మనం అందరం ఇంకా అయిపోయా గొర్రె బతుకు గొర్రెలే బతికి అంటే గురువారు భక్తలేరా బాంబుల కొడుకు
నేను కింద రాజా తిరిగినా ఈ ఊరు కాడ కింద మంచి పని పెట్టిపోతున్నా బామ సాగు భక్తులు ఇద్దరు పయ్య ఈ మొబైల్ వస్తాడన్నా అంత తెలియదు మొబైల్ డీజే పని అయిపో పని అయిపో పని చెప్తా నువ్వు అదేనా కదా అమ్మా చూస్తున్నాడు వీళ్ళ చూస్తున్నారు మొబైల్ లెక్కలు కలిగించుకుని ఆ భార్య భర్తలు గుడి కాలి పోతావా అని ఆ భార్య భర్తలు గుడి వాడికి ఎట్లా బయలు పోతా ఉన్నారాట నాదా ప్రాణేశ్వర దొరుకుని గుళ్ళ కంతల బలం దొరకాలి లేకపోతే భార్య భర్తల బలం తీసుకుంటావానే వదిలేట్లే ఎత్తమన్నారా మాటలు రాలా అరే మబ్బుల కమ్ముకమేన ఎడుగులెంకన్నా పెగడిలో పూజల పోవ గడమైన పువ్వ ఓ గంగేరు పువ్వ అది పాత కొంచెం గట్టి లేవరా ఏం అసలు అలాగే చేసింది బిల్లు చేసిన ఇస్తారు అది కూర్చుంటాయని నాతో నేను కూర్చున్నా అది నిలబడి నన్ను కూర్చుండబెట్టి నువ్వు లేపితే గంట కూర్చుంటే పోయింది బలివిడికే లేపుతాను అట్లా కాదే 7 వారాలే
చేతులు ఇక్కడ ఎన్నట్టుకునే కన్నట్టుకునే కన్నట్టుకునే ఎన్నట్టుకునే నిజాలు అటాను ఇక్కడ ఒకటే నువ్వు కాబట్టి నాకే తెలియదు అది చెప్పులని కాడికి వచ్చిందిరా నేను 150 రూపాయలు చెప్పులు కొన్నా 10 రూపాయలు కథ పోయినాం వాళ్ళ ఇంటి కూడా చెప్పులు ఇచ్చింట్లో పోయి అనంగా చెప్పిన చెప్పులు ఎప్పుడు ఫరక్ బాబా మీరు వెంటనే 150 రూపాయలు చెప్పులు మన కథంగా బంద్ చేసినాక లైఫ్ లో బంద్ చేసినాక రూపాయలు చెప్పులు ఎత్తుకొచ్చాను తక్కువ అనుకున్నావా అది మొబైల్ అయితే మార్చుకుంటూ కరెంట్ లేదు కదా ఇంటికాడ సిటీకే దీనికే కొండగట్టులో గట్టలీనున్న కరకపోతే గంట అడుగుతుంది తరుపులు దాతం శంకరంత దాతలేడు పార్వతంత ప్రమాణ మాతలేదు అందరికన్నా పెద్దవాడు ఏ సంగతి నీకే తెలుసు కదా అన్నయ్య అస్సలు నాకన్నా అందరం మొదలెత్తావు కదా వచ్చి మళ్ళీ ఇక్కడ ఉందలేము స్నానం చేసుకుంటే అన్నీ ఉంటాం అరే తమ్ముడా ఊరొక ఎవరు ఎవరి కన్నీరు ఉన్నాయంటే అరే హరిశ్చంద్ర అంతే వేసి భగవంతుడు కన్నా ఇప్పుడు ఎవరో కన్నీరు కాదు ఊరొక నవరం పుష్కరుడు బట్ట వేరే రాదు వడతరాజు వారే వడత సుందరదేవి అరే నలుగురు కొడుకులు కొడుకులు నాకు గాలి వేసింది నలుగురు కోడలు ఉన్నారే నాకు కోరిన కొడుకు నాకు బహుశా పెట్టలేదు రేపటికల్లా సాగులు అంత కాదు ఊరుగా నా భర్త ప్రాణపోతే నా ప్రాణపోతే నాకు ముందు నడితే ఎటువంటి కొడుకున్నాడు ఈయనక మరి చేసే బిడ్డలే అని అప్పుడు భార్య భర్తలు పాటుపడే కూడా మీరెంత తమ్ముడా అన్నయ్య కోటి భాగ్యం ఉంది కొడుకుల సంతానం లేదు అక్క భాగ్యం ఉంది అడవిలో సంతానం లేదు అయినా అడవిలో భార్య భర్తల భర్తలు కొడుకులలో పోయేస్తారు అదే వాళ్ళ బిడ్డ సందర్భాలు ఎందుకు కొడుకట్లేదు మాట్లాడతారు ఆ తల్లికి బిడ్డ అంటే సౌకర్యం ఉన్నది తమ్ముడా అన్నయ్య సాగు కొప్పుకునే సందర్భాలు ఇచ్చిరా లేదంటే లోకం ఎంతమంది లోకానికి ఇచ్చిరా పో అరే భగవంతుడు గల్ల వాళ్ళతో ఉన్నాడట అరే సంగ కట్టుకొని కొండ మీద దేవుడు అరే కొండ కింద బాధ పెడతా ఉన్నాడట
మళ్ళీ ఒక కిల్ల కిల్ల అవుతుంది అమ్మా ఆ వారు నమ్మకం అయితే కానీ అయ్యి ఇక్కడ చూడలేదు ఇక అరే గంట కొట్టురా గంట కొట్టరా అరే వంది ముఖ్యదేవా కంటి సుబ్బుతోని బయలుస్తా నీటి కట్టిన పెద్ద బాత్రూమ్ ఉన్నది ఆ బాత్రూమ్ గోరం సడి కూర్చుని భార్య ఇచ్చి అంగ పెడతాను కదా అయితే నా భార్య పెద్ద ఆఫీసర్ అయింది ఒక పుట్టులు ఇక్కడ 10,000 ఇవాళ వేసుకున్నట్టు సార్ నిలవద్దు దాని లంగలు పెడుతుంది ఊరంతా పెట్టుకోరా నేనంటే నా భార్య ఖర్చు ఖర్చు అంటది ఈ బంగ్లా వెనక్కి ఆ బంగ్లా వినా ఆ బంగ్లా వెనక్కి ఈ బంగ్లా వెనక్కి ఇస్తా అట్లా కాకపోతే కరెంట్ నడిపిస్తా అట్లా కాకపోతే సిరికిస్తారు కూడా సిరికిస్ కాదురా సర్కస్ మాట ఏం మాట ఫుల్ పవర్ చూస్తాను ఒకసారి నేను చూస్తా చూసే జనం కూడా బలం కూడా చూస్తాడా మనిషి వీళ్ళంతా నా బలగం బలం సినిమాది నా పవర్ నా కథన్ చూస్తారా కూర్చో మళ్ళీ అయిపోయా బలగం కూడా నా పలం తీసిగానే ఒకసారి లేట్ అయిపోవు నా రబ్బరి గుంజ కడిగే గుంజ సాయకాలం సాగుతుంది ఎక్కువైంది అనుకో ఆ తిరుగుతా చూపు అంతే మనిషి లబ్బరం కూడా నాశనం పక్కన రాసుకెళ్ళి ఇవ్వనితే నీ అన్న పుణ్యం నేను భగవంతుడురా భగవంతుడికి అరే రాసుకెళ్ళి నాశనం కూర్చే నాకే తెలియదే అదే అనుకోని కానీ ఒక మాట ఏ ఒక్కడి ఎక్కడికి తిరిగి చెప్పింటావు నా కోపం రానరాదు ఏం చెప్తున్నా నీ లెక్కేంద్రా నీ పీపుడేంద్రా నువ్వేంతురా నా కోపం రానేరాదు ఒకేళ కోపం వచ్చానుకో ఈ కట్టేసి కాలసం చేసినకో ఇలా కుక్కని చెప్తా ఆడుకుండి ఈ పూరనేమో మోగ కుక్కండి మన ఊరి వేదాకా జనగం వేదాకా ఓ అని మొక్కున్న ఇచ్చిపెట్టాడు అనుకోడు కొత్త కుక్క 70 మో కుక్కలు ఎంబడి పడతాయి మో కుక్కని అదే మగ పంచాయి అదే ఆడిపోయింది దీంతో అవసరం భార్య దొరుకుతున్నాం ముచ్చట మాట్లాడదా మంచిగా మీరు ఏం పొడవకుండా మీకు అనుకుంటారు అమ్మా వాడు వంట కూడా భార్య భర్తలు పోయేస్తారు ఎందుకు చెప్తారే అమ్మా ఒక మాట బిడ్డని ఎవరు చెప్పారు నీకు అర్థమైంది బాధ అయ్యో సంగమం ఓ దేవ సంగమం అయ్యో సంగమం ఓ దేవ
పుష్కాలు రావు అవి నా రాజు పడతాడు రాజ్యం ఉండే నాకు దేశం ఉండే ఎన్ని ఉండే బంగారం ఉండే కోటి దాకా నాకు ఉన్నదయ్యా అయ్యో నాయన కోటి దాకా ఉంది నాకు ప్రమాదం ఉంటుందో కొడుకు దగ్గరే కోడలు కొడుకులే కోడలు నీకు నదులు కొడుకున్నాడు కొడుకులతో కూడా ఒక్క బిడ్డ కూడా భార్య పడుతున్న పాట పడ్డ కూడా పొయ్యత్తర బిడ్డ అదే నీ వద్ద సక్కల బిడ్డను కడుతున్నాయి అమ్మా నీకు బిడ్డ పుట్టినాక నీ బిడ్డ 7 ఏళ్ళ బిడ్డ అయినాక అమ్మమ్మ ఇంటి అయ్యారు అప్పుడు ఉండేది కానా ఆ కుట్టాడు మీ బామ్మరా మీ బామ్మకి మీ బాగా పెడతారా ఇదేం పెడతారు ఈరోజు ఒకరింటికి చోగి పెట్టవు నీ బిడ్డకు పెళ్లి పోసుకోవు నీకు బిడ్డ 7 ఏళ్ళ బిడ్డనక మీ భార్య వద్ద సాగు గంట ఉన్నది మీరు సాగు గొప్ప సందర్భం ఓడి ఎంత లేకపోతే ఎండు కూడా వెలిగి వెళ్ళిపోతున్నా బిడ్డ అయ్యా నా బిడ్డ ఉంటుంది నాకు సాగు మాట్లాడి రంగులు ఎందుకు
అపరించవచ్చును కొంతమంది ఏమంటారు తెలియదనగా అది కావాలని పదార్థం కలుపు చేసింది బిడ్డ కట్ట చూస్తా సుఖం చూసిందా అంటే నాకెన్ని చెప్పే రోజులు నా బిడ్డకెన్ని బాధ అయ్యా అయ్యో మా ప్రాణం పోతే నా బిడ్డ అయ్యా ఇప్పటికప్పుడు నా ప్రాణం పోతే నా బిడ్డ తోటి దాడిపడి పోతాడు ఈ పోరి పాడు గారు పోరి ఉంటుందో అవన్నీ మీకు నీళ్ళు తాగింది అట్లా కాకుండా అయినా అరే మరి అందుకే అంటారు స్వామి సంగమయ్యా సచ్చు వెళ్ళవద్దన్నా ఇంతమంది వినాడు ఈ కట్టుకూడిస్తారు వినాడు మారాడు మగిలయ్యే పానమోగా ఏంటి ఆరువచ్చిన బంగారు ఆరువచ్చిన అవసరం ఆరువచ్చిన డబ్బాలు ఇంతమందికి నాకు రుణాలు వంద బస్సు కొడుకుగా అదే అవి అందరు వాసిండు కొందరి ఇద్దరు బిడ్డలుగా అన్నాడు మంచి పండుగల పండుగ వచ్చినా అవి నా బిడ్డలు మన నెల పని పోతాయి బిడ్డ పండుగ 13 రమ్మ తోలుకుతున్నారు వద్దు పోతానండి అమ్మ చీర పెట్టే కాడా లేకపోతే తండ్రిని బిడ్డ అయ్యో కొడుకు ఇవాళకి తన్నే కదా బిడ్డ అవి నా బిడ్డలు చెల్లెళ్ళు పోయినవరా రేపటి కళ్ళ వచ్చి పండుగల పోయి బిడ్డ దొరుకుతుంది బిడ్డ ఏ పండుగ నాడు ఆడలకి కొడుతుంది అక్కలే అవ భారతదేశాలు కొడుకు బతుకమ్మ పండుగ పెద్ద పండుగ బతుకమ్మ పండుగ ఆడేళ్ళైనా పండుగ 13 10 దొరికినాక మా అవ్వవుతుడు మా అయ్యవుతుడు మా బాబవుతుడు అరే మా నమ్ముడు వస్తా అమ్మగారు పండుగ కొడుకున్నారా బతుకమ్మ పండుగ వచ్చినాడు పోతే బిడ్డ కొడుక చూస్తారు నీకు నాకు రుణాల వల్ల బాసింది నా బిడ్డలు నీ అక్కడ విజయలు పోయినరా అరే ఆడగా బిడ్డ పచ్చ పండుగ కొనుక్కున్న బిడ్డ ఇంత మంది చూసినా అయ్యే పాడ పొంగ పొడగా నా బిడ్డలు విజయలు పోయినరా ఓ కోడలా మరి ఇప్పటికి అప్పటికి నా బిడ్డని ఆడబిడ్డలు నా ఇంటికి వచ్చినాడు అరే కోడలు తప్పురావా నా బిడ్డలు వచ్చినాడు
అన్నం పెడితే ఇక్కడ అన్నం తింటారు ఇక్కడ అన్నం తింటారు ఓరు నాయనా నువ్వు లేకున్నా అప్పుడు మా వదిన మామూలు తల్లి తండ్రి అర్థకుంటుంది మా అన్న మంది ఎదుర్కొంటుందని సంప్రబద్ధలు వింటే ఒకవేళ గురిపించి పెట్టి మాట్లాడలేదు ఓరు నాయనా అయ్యయ్యా మమ్మల్ని ఎందుకన్నా కరికాకుల గద్దల పాలు చేసి అవి కన్నుతో ఒక మోడుగులు కన్ను కదా కమ్మని ఆడుకున్నాం అయ్యా వాళ్ళు పోయేతో వల్ల అయ్యో బాబు నువ్వు ఇక్కడ కట్టుకున్నారా నా గోరి మీద అనుకున్నా బాధాలు తోటి బిడ్డ అయ్యో మరి నా బిడ్డ ఆయన నా పానం పోతుంది అరే మరి అయ్యయ్య పానం పోగా భార్య వేడి వచ్చిండు బామాయల్లవా పడుతుంది ఓ బాము నువ్వు నేను ఊడి ఓ కొడుకులు కన్నా ఇద్దరు బిడ్డ కన్నా భార్య వెళ్ళవా అయ్యో బామరావే బాబు ముందాడు ఈ బాగ్య నా బాగ్య రామరావే బాబు అయ్యల్లవ్వా బామ అరే బిడ్డలు రేపటి కాళ్ళ పైలం బాబా నీకు నాకు వంద బాధ్యుడి అవో బిడ్డలు వాసిండు వాసిండు కొడుకు కోడలు వాసిండు అరే ద్రయాంటి పగల దగ్గర బాంధుతో వాసిండు అల్లా సిద్ధులు పోతున్నారు రాజు పోతున్నా అవి నా దేవుని మెరుగే విడివో దేవుడి కల్లా కొట్టినా తిన్నా సారి వేసా మీరా మీరే విద్యా ఇంతమంది చెప్పిండు మరి కాకి పదకొండు కొడుకుల కోడలు వాసి బిడ్డల అల్లలు వాసిండు మనరాడు మన వల్ల పెరిగొచ్చిండే మరి ఎంతమంది మన అటువంటి కలకాయ కనుక ఎంతో మంది ఊళ్ళో పంట ఊళ్ళు మెప్పించి పళ్ళు మెప్పించడం అరే అగో ఈ అడిగి తన పేరు మాత్రం బాగా రుణాలు అందబాటుంది తన పేరు మీద పనులు చేసి రమ్మనిపిస్తారు కదా అయ్యో అయ్యమన వారాలు పోతా ఉన్నామా అడిగి చేతుల్లమా ఉళ్ళకెళ్ళి పోతాడు తెలిసిన వాళ్ళు ఎవరు విలువలండి అవ నా కొడుకు కొడుకులు నా కొడుకు బిడ్డలన్నా అవ నా బిడ్డ కొడుకులు బిడ్డ చెప్పుకున్నావా అందరి వాసి మొందని నాకంత వరే కళ్ళు మూసిండు ఈ అడి పేరు ఉండాలన్న పడుతుంది ఇద్దరి బాణం పోతే నా బిడ్డమా ఇద్దరి బాణం పోతే నా బిడ్డమా అరే నీకు సందర్భాలు ఎందుకు బిడ్డ నీలాంటి వాళ్ళ దేశం ఎంతమంది లేరు ఎవరికన్నా ఓడిగట్టి వెళ్ళిపోతున్నాని అప్పుడు సంఘం ముందు మూడలేసి మరి పూత బిడ్డ పోతాం మనకి కనిపించింది
ఇప్పుడు కూడా పానం పోతుంది నా బిడ్డ పుట్టేప్పుడు నా బిడ్డ మరే నా పానం పోయేప్పుడు అవ తల్లి తొలిదారు వేనాడు ఏమన్నది ఎటువంటి సౌక పోలీసు అంటాడు కూడా పరమాత్మ వేడిపోతుంది తల్లి ఏమో చేస్తుందో అప్పుడు వచ్చిన భగవంతులను తిరగలేదు అట్టకెళ్ళి నీటి మాయవేలు అడవిలో దొరుకుతుంది అమ్మా బంగారం పోతే వస్తా పెళ్ళం పోతే 6 నెలలకు 3 నెలలకు మళ్ళీ తిరిగి వస్తుంది బంగారం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా 70,000 తులం ఉన్నది బంగారం 80,000 ఉన్నది మీరే తీసుకోండి అంటే ఏడుగురు చెప్పాడు చెప్తాను అడుగు అదో దీనికి ఇంత పెద్ద మోహన్ మీద పక్కన పెట్టిపోతాను ఎవరిష్టం వాళ్ళేనా ఏంది మనమేడా కొంపటి నేను కింద పట్టుకుని నేను పెట్టిపోతాను నమ్మని మన పిల్లలు ఇక్కడికి పెట్టి తొందర భార్య భర్తలు సంబరపడుకుంటే కింద గంటల పొలం
అనుకున్న మంచి వచ్చి జాగ్రత్త నీ కత్తి కడికి వెళ్ళిపోతున్నా ఒక్కదానే ఉండదు వాళ్ళ తెలిసి నా బాధ్యత చెప్పుకోవాలి ఓహో దాసరి చేతులు ఎట్టుకుంటారు దాసి ఓ ఇక ఇంటికి బెండ్ పెట్టుకుంటానా ఏ గట్ల కాదే పెద్ద సంవత్సరంగా కేసీఆర్ ఉన్నప్పుడు మిషన్ వేరేదో వాటర్ వచ్చినాయి నల్ల పీడిగా రాగానే దాని క్యాప్ ఎక్కుతున్నా ఎగిరిపోయింది ఇట్లా వాటర్ కట్టి పోతే పురుదైతుంది అని ఎవరన్నా ఇద్దరు అని పైపు బెండ్ పెట్టుకుని నీళ్ళు కారకుండా అదేనా కూర్చున్నది బరవారి నీకు కూర్చున్నది నీకే కదా నా పిల్లలు కుడకలేదని నా పూజ వచ్చినప్పుడు కదా ఓటించే వరకు నాలుగు వచ్చేసి పర్వాలేదు పశుపతించట బయట నీదే రైట్ ఇంకేం చేస్తున్నావమ్మా ఇంకేం చెప్తానే ఏం చెప్తానంటే ఏం చెప్పాలి ఇగో ఈ ఇంటి వీళ్ళోళ్ళి ఇంటి ముంగనే వానోళ్ళి వానోళ్ళి వీనోళ్ళు ఏదో కాదు ఏం చెప్తాను ఏం చెప్తాను అంటే ఇక వాటర్లో వీడియో వేసుకొని వేడి వేసుకొని బాత్రూమ్ లో పెట్టుకున్నాను అయ్యా స్నానం చేద్దామని నల్ల ఇంకా బాత్రూమ్ ఏం చెప్తాను అరే నేను